ఫస్ట్ అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసినాక ఇక్కడ సెర్చ్ బార్లో అయితే పరివాహన్ సేవ అని టైప్ చేయండి. సో పరివాహన్ సేవ అని టైప్ చేసినాక మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇదైతే గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట. సో దాని మీద క్లిక్ చేసినాక మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడైతే మీకు 4 ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డ్రైవింగ్ లెర్నింగ్ లెసన్ ఉంది, సో డ్రైవింగ్ స్కూల్ ఉంది, సో అదర్ టెస్ట్ అపాయింట్మెంట్ ఉంది, అదర్ సర్వీస్ అనేది ఉంటుందన్నమాట. సో అది ఏం చెక్ చేయకుండా మీరైతే ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉందిగా డ్రైవింగ్ లెర్నింగ్ లెసన్ ఉందిగా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో మీరైతే ఇక్కడ కింద చూడొచ్చు, మీరు సెలెక్ట్ స్టేట్ ఉందిగా, సో మీ స్టేట్ ఏదో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ అనమాట. సో మీరు ఏ స్టేట్ చెందినాలో అదైతే ఎంటర్ చేయండి. సో మా ఫ్రెండ్ గారు ఢిల్లీ కాబట్టి వాడైతే ఢిల్లీ అయితే చూస్ చేస్తున్నాను. సో అది చేసినాక ఇక్కడైతే మీరు మొత్తం ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అన్ని చదువుకుంటా మీరైతే పక్కన ఉంటుందిగా రైట్ సైడ్లో ఇంటూ బార్ ఉంటుంది. సో అది దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, మీరు అప్లై ఫర్ లెర్నింగ్ లెసన్, అప్లై ఫర్ డ్రైవింగ్ లెసన్, అప్లై ఫర్ డిఎల్ రెన్యువల్ ఉంది. సో మీకు ఇక్కడ అడ్రస్ చేంజ్ చేయాలా లేదా మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాలన్నా, సో మీకు ఏం చేంజెస్ చేయాలని కూడా అన్ని ఆప్షన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే అప్లై ఫర్ లెర్నింగ్ లెసన్ మీద అయితే క్లిక్ అయితే చేద్దాం. సో ఇక్కడ మీరు చాలా ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది అయితే మొత్తం ఫిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ కింద చూడొచ్చు, మీరు కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఈ సెలెక్ట్ కేటగిరీ ఆఫ్ రిక్వైర్డ్ అని ఉంటుంది. సో దాని మీద అయితే మీరు జనరల్ అయి ఉంటుంది. సో జనరల్ ఉండని, సో మీరైతే వేరే అయితే ఏమైతే చేంజ్ చేయకండి. సో జనరల్ మీద ఉండని. సో పక్కన చూసారు కదా, అప్లికెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డ్రైవింగ్ లెర్నింగ్ లెసన్ ఉంది, అప్లికెంట్ హోల్డ్ డ్రైవింగ్ లెసన్, అప్లికెంట్ హోల్డ్ లెర్నింగ్ ఉంది. సో మనైతే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు 2 ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ 2 ఆప్షన్ ఏంటంటే, ఇక్కడ మీ దగ్గర ఆధార్ కార్డ్కి నెంబర్ లింక్ ఉంటే ఫస్ట్ ఉన్న ఆప్షన్ వచ్చేసి మీరు ఇంట్లో కూర్చొని మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసి మీరైతే ఇంట్లో కూర్చొని టెస్ట్ అయితే రాయాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, మీ దగ్గర ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే మీరు ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే మీరు ఎలాంటి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళకుండా మీ ఇంట్లో అయితే చేయొచ్చు మారా. ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఓకే మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరైతే ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఆధార్ కార్డ్ లేదా వర్చువల్ ఐడి అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే ఏదైనా ఒకటైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన ఇక్కడ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, సో అది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఎంటర్ చేసిన ఇక్కడ కింద చూడొచ్చు, మీరు ఇక్కడ మనకైతే 3 ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ కింద మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అంతా టికెట్ అని. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన ఇక్కడ మన ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా అయితే ఫిల్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారికి చూసుకోండి. సో చూసుకున్నాక ఇక్కడ కింద చూడొచ్చు మీరు. సో ఇక్కడ మనం అయితే ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కింద ఉంది కదా, సో ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు డీటెయిల్స్ చెక్ చేసుకున్నాము కదా, మీకు ఫోటో సిగ్నేచర్ అన్ని చెక్ చేసిన ప్రొసీడ్ మీద అయితే క్లిక్ అయితే చేయండి అనమాట. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. మీ క్వాలిఫికేషన్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ బ్లడ్ గ్రూప్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ అన్నీ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ దానికన్నా ఆర్టీఓ ఆఫీస్, మీ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడ ఉందో సో అదైతే ఎంటర్ చేయండి. సో మీ ఏరియా దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ అయితే ఎంటర్ చేసినాక ఇక్కడ కింద చూడొచ్చు, మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ అని ఉంది కదా సార్. ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు అయితే ఆప్షనల్, ఇది రెడ్ కలర్ స్టార్లో ఉంది, అదైతే కంపల్సరీ అయితే ఫిల్ చేయాలి. వితౌట్ స్టార్ అంటే మీరు ఆప్షన్ అనమాట. సో ఎంటర్ చేసినా ఏం కాదు, ఎంటర్ చేయకున్నా కూడా ఏం కాదు. సో మీరు స్టార్ ఉన్న అయితే అన్నీ చేయాలి. సో క్వాలిఫికేషన్ ఏంది, మీరు ఎంత చదువుకున్నారు, సో అదైతే కంపల్సరీ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ మీరు బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేసి చేయండి, లేకుంటే లేదు. ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్ ఉంది. సో మీరు ఎంటర్ చేసినా నో ప్రాబ్లం, ఎంటర్ చేయకుండా నో ప్రాబ్లం అన్నమాట. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేస్తే ఓకే, లేకుండా కూడా ఏం కాదు. ఇక్కడ మీకు ఆధార్ కార్డుకు ఏ నెంబర్ ఉందో సో ఆ నెంబర్ అయితే కంపల్సరీ అయితే ఫీల్ అయితే చేయాలన్నమాట. సో అదైతే ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఎమర్జెన్సీ నెంబర్ మీకు ఏమైనా అయితే ఏ నెంబర్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో సో ఆ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయండి. ఇక్కడ దాని కింద చూడొచ్చు, మీరు ఐడెంటిటీ మార్క్ అని. సో మీరు 10th క్లాస్లో ఎలా ఉందో సో అలా అయితే ఫిల్ చేయండి. ఏ మూలందర్ ఏటామ్ అని ఉంటుంది కదా, సో 10th క్లాస్లో ఎలా ఉందో సో అలా అయితే ఫిల్ చేయాలి, ట్రై చేయండి. సో దాని కిందే మీరు అయితే అడ్రస్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, విలేజ్,
హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ మీకు అయితే A to Z అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందుకోసం మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ మీకు పోస్ట్ రావాలన్నా మీరైతే ఇదైతే చూసి అయితే ఫిల్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ ఒక ఏమైనా రాంగ్ వెళ్తే అది మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ అడ్రస్కి అయితే రాకుండా ఉంటుంది. కాబట్టి మీరైతే 1-2 సార్లు అయితే చూడండి. ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారో అయితే ఉంటుంది అన్నమాట ఈ ఆప్షన్ ఉంది. సో మీరు ఏదైనా ఎంటర్ చేయొచ్చు, 1, 12 years, 13 years ఏదైనా ఎంటర్ చేయొచ్చు, మంది కూడా ఎంటర్ చేయాలి. సో దాని పక్కన చూడండి సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనుకోండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో లేదంటే మీరైతే పర్మనెంట్ అడ్రస్ కాకపోతే మొత్తం డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం అయితే మీరు పర్మనెంట్ దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇక్కడ మీరు సెలెక్ట్ క్లాసెస్ ఆఫ్ వెహికల్, మీరు ఎలాంటి వెహికల్కి డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలనుకుంటాం సో అదైతే ఉందన్నమాట. సో ఇక్కడ మనకైతే చాలా మీరు ఏ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలని కూడా సో ఇక్కడ ట్రాక్టర్, లారీ అన్ని 2 wheelers, 4 wheelers, 3 wheelers అన్నీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు లైట్ మోటార్ వెహికల్ ఉందిగా. సో ఇదేంటంటే కార్ మాట. సో దాని మీద క్లిక్ చేసిన ఇక్కడ బార్ ఉందిగా. సో దాని మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ ఈ బాక్స్లో అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ వేరే ఆప్షన్ కూడా ఉంటుంది ఏంటంటే సైకిల్ విత్ గేర్, సైకిల్ విత్ నాన్ గేర్ అని ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు స్కూటీ, సైకిల్ విత్ గేర్ అంటే మీరు బైక్స్ మాట, సైకిల్ విత్ నాన్ గేర్ అయితే స్కూటీ. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఈ బాక్స్లో అయితే వస్తుందన్నమాట. సో కంపల్సరీ అయితే ఇదైతే క్లిక్ చేయాలి. సో దానివల్ల అది క్లిక్ చేయకపోతే మీరు లైసెన్స్ అయితే అప్లై చేయకపోదు. సో ఇన్ కేస్ మీరు తప్పుగా ఏమైనా అక్కడ నుంచి ఇక్కడ చేశారనుకోండి. సో దాని మీద క్లిక్ చేసి ఇంకో బాక్స్ ఉంది కదా ఇక్కడ నుంచి అక్కడ. సో దాని మీద క్లిక్ చేస్తే అది అయితే క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మీకు యాడ్ చేయాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ మీద, లేకుంటే మీరు రైట్ సైడ్ నుంచి ఫస్ట్ ఉంది కదా లెఫ్ట్ సైడ్. సో అదే క్లిక్ చేసి అక్కడ నుంచి ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు డ్రైవింగ్ స్కూల్లో అయితే నేర్చుకున్నారని ఉంది. సో ఎస్ అయితే మీరైతే ఇక్కడ నుంచి ఏంటంటే మొత్తం ఆప్షన్ అయితే అడుగు జరుగుతుంది. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అయితే మొత్తం డీటెయిల్స్ అయితే వస్తుందన్నమాట. సో సెల్ఫ్ డిక్లరేషన్ ఏంటంటే మీరు ఏది విందుగా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఒకసారి చదువుకోండి. ఫస్ట్ నేను చెప్పినట్టు చేయండి. ఫస్ట్ వన్ నో అని చేయండి. సో సెకండ్ వచ్చేసి ఎస్ అని టైప్ చేయండి. తర్వాత మిగతా అని నో అని అయితే ఎంటర్ చేయండి అనమాట. సో అన్నీ ఎంటర్ చేసిన ఇక్కడ లాస్ట్కి క్లిక్ చేసి ఇక సబ్మిట్. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఓకే సెల్ఫ్ డిక్లరేషన్ ఫిజికల్ ఫిట్నెస్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. సో కింద అయితే ఓకే మీద అయితే ట్యాప్ చేయండి. సో ఓకే మీద ట్యాప్ చేసినాక ఇక్కడ మీరైతే యాక్సిడెంట్ డెత్ అయినాక మీకు మీ ఆర్గాన్స్ ఎవరికైనా డొనేట్ చేయాలని ఉంది. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మీ ఇష్టం అది. సో మీరు చేయాలనుకుంటే ఎస్ అని చేయండి, లేకపోతే నో అని చేయండి. సో దాని కింద చూడొచ్చు మీరు ఇక్కడ అయితే మీరు అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో క్యాప్చా 1-2 సార్లు చూసి ఎంటర్ చేయండి, ఎందుకంటే తప్పు వెళ్తూ ఉంటుంది. సో చేసినాక ఈ సబ్మిట్ ఉంది కదా. సో దాని మీద ఎంటర్ చేయండి. సో చేసినాక ఇక్కడ ఓకే అని మీ ఫామ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిందని చూపిస్తుంది. సో ఓకే అని మీద క్లిక్ చేయండి. సో ఓకే దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు చూడొచ్చు మీరు అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. సో ఇదైతే మీరు ప్రింట్ అయినా చేసుకోండి, లేదైతే మీరు సేవ్ అయినా చేసుకోండి అనమాట. సో ఎందుకంటే మిగతా తర్వాత అయితే మీరు అన్నీ అడుగుతూనే ఉంటుంది. సో ప్రింట్ తీయించుకుంటే బెటర్, లేకపోతే మీరు ఇంట్లో చేసినా సేవ్ అయితే చేసుకోండి. సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుందన్నమాట. సో అది ఎంటర్ చేసినాక ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసినాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ అయితే మీ ఫోటో అయితే చూపిస్తుందన్నమాట. సో అప్లికెంట్ సబ్మిటెడ్ ఫర్ ద క్యాండిడేట్ సర్వీస్, నో నీడ్ టు విజిట్ ఆర్టీ ఆఫీస్ అని ఉంది. సో ఇక్కడ పైన సబ్మిట్ ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి అనమాట. సో క్లిక్ చేసిన ఇలాంటివి అయితే వస్తుంది. ఫస్ట్ అయితే అప్లోడ్ అయింది. సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్, అదైతే ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో మీరు అప్లికేషన్ అయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ కూడా అయిపోయింది. సో ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి మీరు అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మీరు ఫోటో సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో అది ఆటోమేటిక్ అయితే వస్తుంటుంది. సో అది వచ్చినాక ఇక్కడ మీరు ప్రొసీడ్ ఉంది కదా. సో దాని అయితే క్లిక్ చేయండి. సో కొన్నిసార్లు మీ ఫోటో సిగ్నేచర్ ఫోటో అయితే ఆటోమేటిక్ వస్తుంది. సో ఇన్ కేస్ మీరు చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ అయితే చేసుకోండి. మీరు అది చేంజ్ చేయాలంటే మీరు ఇక్కడ దాని మీద క్లిక్ చేసి మీరైతే స్కాన్ చేసి ఉంటారు కదా. సో దాని మీద క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇది 10 to 20 KB అయితే అప్లోడ్ అయితే చేయాల్సి వస్తుంది. సో 1-2 సార్లు అయితే మీకు కేబీ ఎలా డిక్రీజ్ చేయాలో మీరు నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో దాని ద్వారా మీరు అయితే కేబీ అయితే డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ అండ్ ఫోటో సిగ్నేచర్ ఉంది కదా. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో ఓకే అని ట్యాప్ అయితే చేయండి అక్కడ. సో ఓకే మీద ట్యాప్ చేసినాక మీకు అయితే ఇలాంటివి అయితే వస్తుంటుంది. సో ఇక్కడ కొన్ని ఏదైనా ప్రాబ్లం వల్ల ఇలా ఉండొచ్చు. సో నెక్స్ట్ ఉంది కదా. సో నెక్స్ట్ మీద అయితే టైప్ చేయండి. సో నెక్స్ట్ మీద టైప్ చేసినాక ఇక్కడ అయితే మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోయింది.
మీరైతే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయ్యిందన్నమాట. సో దాని మీద ఇంకోటి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరు ఇంకోసారి మీ అప్లికేషన్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరైతే ఒకసారి చూసుకోండి. చూసుకున్నాక ఓకే మీద అయితే ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినాక ఇక్కడ మీరు ఆధార్ ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీకు అయితే ఓకే ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూస్ చేసుకోవాలి. సో మీరు అయితే ఇక్కడ అయితే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్ మీద ఎంటర్ చేయాలి. సో ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ మీరు ఓటీపీ జనరేట్ చేసి గెట్ ఓటీపీ అని కదా, సో దానికి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీరైతే మీ ఆ నెంబర్కి ఏ నెంబర్కి వచ్చిందో సో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. సో మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తూ ఉంటుంది. సో మీ లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే కింద అయితే చూపిస్తుంది. సో క్లిక్ చేసిన సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో అది వచ్చేసి కొంచెం టైం అయితే తీసుకోండి, 30 సెకండ్స్ అలా. సో చేసుకున్నాక ఈ సింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని ఉందిగా, సో అదైతే వచ్చిందన్నమాట. సో అది వచ్చినాక ఇక్కడ కింద ఆప్షన్ నెక్స్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మనకు అది కూడా అయిపోయింది అనమాట. సో లాస్ట్ వన్ వచ్చేసి పేమెంట్ ఎలా చేయాలో ఉంటుంది. సో మన లాస్ట్ ఆప్షన్కి అయితే వచ్చేసి అన్నమాట. సో పేమెంట్ వచ్చేసి ఎలా చేయాలని మీకు అయితే చూపిస్తాను. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ అయితే మీరుకైతే ఎంత ఏ వెహికల్కి ఎంత ఉంది, సో ఏ కేటగిరీకి ఎంత, మీకు తెలంగాణకి వేరే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి వేరే ఉంటుంది. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రెండు కేటగిరీకి ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నా చూడండి. సో ఆ అమౌంట్ అయితే అంత అమౌంట్ అయితే మీకు అయితే కట్టాలి. సో మీకు ఇక్కడ ఎలాంటి ఎడిట్ చేయడానికి ఆప్షన్ అయితే ఉండదు. సో అక్కడ నుంచి అయితే అమౌంట్ అయితే కట్టాలన్నమాట. సో ఇక్కడ దేనికి ఎంత అయింది మొత్తం అయితే కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఢిల్లీకి అయితే 500 ఉంది. సో మన సైడ్కి అయితే వేరే ఉంటుంది. డిస్క్రిప్షన్లో వచ్చి చూడండి. ఇక్కడ మీరు బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేయాలన్నమాట. సో మీరు అక్కడ క్యాప్చా ఉంటుంది కదా, సో క్యాప్చా ఎంటర్ చేసినాక అక్కడ పే టు ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ కింద అగ్రీ ఉంది కదా, సో దాని ప్రొసీడ్ టు పేమెంట్ ఉంది. సో దాన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మీరు డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వ్యాలెట్ ఉంది. సో నేను యూపీఐ ద్వారా చేద్దాం అనుకుంటున్నాను. సో యూపీఐ క్లిక్ చేసిన ఇక్కడ యూపీఐ క్యూఆర్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినాక పే నౌ అని ఎల్లో కలర్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. సో దానికి స్కాన్ చేసి అయితే మన అయితే పే అయితే చేయండి. సో నేనైతే చూపించాలనుకోవట్లేదు. సో అందుకోసం అయితే ఇలా ప్రయాణాలు అయితే చేశాను. సో ఇలా మన వాళ్ళు ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. సో క్లిక్ హియర్ టు ఫర్ పేమెంట్ రిసిప్ట్ ఉంది కదా, సో రిసిప్ట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో దాని కింద నెక్స్ట్ ట్యాప్ చేయండి. సో మీ ఇక్కడ మొత్తం అప్లికేషన్ అయితే అయిపోయిందన్నమాట. సో మొత్తం మీరు అయితే సక్సెస్ఫుల్ అయితే చేసేసారు. ఇక్కడ చూశారు కదా, ప్లీజ్ వాచ్ రోడ్ సేఫ్టీ ట్యూషన్ బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్ ఎల్ఎల్ టెస్ట్ అని ఉంది. సో దానికి అయితే క్లిక్ హియర్ ఉంది కదా, సో దాని మీద అయితే టైప్ చేయండి. అది సో దాని మీద టైప్ అయితే చేయండి అనమాట. సో టైప్ చేసిన ఇలాంటివి వస్తుంది. మళ్ళీ అప్లికేషన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో అప్లికేషన్ నెంబర్ అయితే మళ్ళీ అయితే ఎంటర్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, సో జనరేట్ ఓటీపీ క్లిక్ చేసినాక మీ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో అదైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ మీకు రైట్ సైడ్లో అయితే మీ లాంగ్వేజ్ చూస్ చేసుకో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో అది చూస్ చేసుకున్నాక ఇక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సబ్మిట్ మీద ఆప్షన్ అయితే దాని మీద క్లిక్ అయితే చేయండి. సో సబ్మిట్ మీద ఆప్షన్ ఈ వీడియో అయితే కంపల్సరీ అయితే చూడాలన్నమాట. సో వీడియో అయితే కంపల్సరీ అయితే చూడండి. సో తర్వాత మీకు అయితే మొత్తం అయితే గ్రీన్ కలర్ వస్తుంది. సో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే చూడండి. ఎలాంటి స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండానే చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే గ్రీన్ కలర్లో అక్కడ రెడ్ కలర్ ఉంది కదా, సో తర్వాత అయితే గ్రీన్ కలర్ అయితే వస్తుందన్నమాట. సో అందుకోసం స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ చూశారు కదా, గ్రీన్ కలర్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చేసింది. సో అందుకోసం స్కిప్ చేయకుండా అయితే చూడమని చెప్పాను. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక ఇక సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు సక్సెస్ఫుల్ యూడ్ ద ట్యూటోరియల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసినాక ఇక్కడ మీరైతే ప్రొసీడ్ ఫర్ ఎల్ఎల్ టెస్ట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినాక మీరైతే ఇక్కడైతే ఎల్ఎల్ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, సో అదైతే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినాక ఇక్కడ అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో అది ఎంటర్ చేసినాక ఇక్కడ ప్రొసీడ్ దాని మీద క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ దాని మీద క్లిక్ చేసినాక మీకు అయితే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో సో అక్కడ అయితే ఉంటుందన్నమాట. సో అది ఏముండదు, జనరల్లీ ఉంటుంది. సో మీరు అయితే కేర్ఫుల్గా అయితే ఆన్సర్ చేయండి. సో మ్యాక్సిమం 8 క్వశ్చన్ అయితే సబ్మిట్ అయితే చేయాలన్నమాట. సో 8 క్వశ్చన్ అయితే కరెక్ట్ అయితే ఉండాలి. సో దానికోసం మీరు చదువుకోలేని వాళ్ళు ఉంటే, ఎవరైనా చదువుకొని ఉంటారు కదా, సో వాళ్ళని పిలుచుకొని అయితే మీరైతే అప్లై అయితే చేయండి. సో ఇన్ కేస్ దీంట్లో టెస్ట్లో ఫెయిల్ అయితే మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ రావచ్చు, నో ప్రాబ్లం. దానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. సో మీకు ఇన్ కేస్ మీరు టెస్ట్లో ఫెయిల్ అయినాక మీరు ఎలా ఉంటుందో మీరు తర్వాత చెప్తాను. సో మీకు కావాలంటే మీరు నాకైతే డిస్క్రిప్షన్ అయితే చేయండి.
ఇన్ కేస్ మీరు టెస్ట్లో ఫెయిల్ అయ్యారనుకోండి, సో ఇంకోసారి అయితే రాయొచ్చు అనమాట. సో అందుకోసం ఆ వీడియో అయితే కేర్ఫుల్గా అయితే చూడండి. సో కేర్ఫుల్ చూసినాక మీరు అన్ఎడ్యుకేట్ ఉంటే మీ పక్కన ఎవరైనా చదువుకుని ఉంటారు కదా, సో వాళ్ళ ద్వారా అయితే మీరు అయితే ఎగ్జామ్ అయితే రాయించుకోవచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళైతే సీసీ కెమెరా అయితే పెట్టారనమాట. సో ఇది మీరైతే ఎల్ఎల్ఐసన్ అయితే ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడానికి మర్చిపోకండి.